నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను సువర్ణ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషికి బాధ్యతలు. ధర్మేంద్ర రాజీనామాతో కాంగ్రెస్ జనతా పార్టీ శ్రేణుల సంబరాలు. యువత సంపూర్ణ విజయమని నేతల కితాబు. డిమాండ్లు అంగీకరించిన కేంద్రం, ధర్నా విరమించిన సీజేపీ. విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు హామీ. విద్యా వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ప్రభావితం చేస్తోందని రాహుల్ ఆరోపణ. యువతరానికి ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్. ప్రవేశ పరీక్షలో అవకతవకలపై కఠిన చర్యలకు కొత్త బిల్లు. ఎల్లుండి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైన కేంద్రం. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో సీఎం రేవంత్ కొవ్వొత్తుల ర్యాలీ. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, కాంగ్రెస్ నేతలు. ఏపీలో ఆగస్టు నుంచి సంజీవని ఆరోగ్య పథకం అమలవుతాయి. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న చంద్రబాబు. H1B వీసాలపై ట్రంప్ సర్కార్కు భారీ ఎదురుదెబ్బ. ఫీజులు $1,00,000 పెంచాలన్న నిర్ణయాన్ని రద్దు చేసిన ఫెడరల్ కోర్టు.